ఎలిజబెత్ ఆ పేరు ప్రపంచంలో రవియస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి పేరు. కానీ ఇక్కడ పేటలో కూలికెళ్ళే అమ్మాయి పేరు. ఇక్కడ ఎలిజబెత్ అని ఒక కాలేజీకి వెళ్ళింది అనుకున్న అమ్మాయిని ఎలా చూస్తారు మిగిలిన వాళ్ళు? ఊరికే ఎలిజబెత్ భ్రమరాంబ కలిసి వెళ్తున్నాడు అనుకుందాం. కామెంట్ భ్రమరాంబని చేస్తారా ఎలిజబెత్ని చేస్తారా? సింపుల్. భ్రమరాంబని కూడా చేస్తారు కదా. అంటే కాస్ట్ ఎక్కడుంది? సో దీనిని జీసస్ బుద్ధుడి నుంచి పొందిన స్ఫూర్తిని కానీ, జీసస్లో ఉండే మిలిటెన్సీని కానీ కదా. మిలిటెన్సీ ఏంటి? ఎవడన్నా చంపుతాన్నా సరే నేను ఆ సమరయ స్త్రీ దగ్గర నుంచి నీళ్లు తాగుతాను. ఎవడరు అడిగేది? పోయమ్మనుకో. ఎవడరు అడిగేది? పోయమ్మనుకో. ఇది గుర్తుండదు. నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించు. మనకి శక్తి లేదు కదా, క్షమించేద్దాం. ప్రేమించు, అది ప్రేమించేద్దాం. ప్రేమ గల వారం కదా, మనం వారి మీద కేసు పెట్టకూడదు. క్షమాగుణం అడిగిన వాళ్ళం కదా, మనం పేరు కేసు పెట్టకూడదు. అంటే యాక్చువల్ ది రియల్ జీసస్ ఇస్ డిఫరెంట్. బ్లైండ్ బిలీఫ్ అనమాట. మన బ్లాక్స్ లాంటి అక్కడ బ్లాక్స్ ఉంటారు కదా అమెరికాలో, చదువుకోకుండా క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక ఆయన పూర్తి విశ్వాసి అనమాట, ఆల్మోస్ట్. కానీ ఆయనకి చదువు రాదు. చదువు రాపని పొద్దున్నే బైబిల్ పెట్టుకుంటాడు. ఇలా చూసి ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేస్తాడు. అంటే ఏంటంటే బైబిల్ పవిత్ర గ్రంథం, చూస్తున్నాను పెట్టేస్తున్నాను అంటే బాగానే ఉంది. వాడికి ఒక పిల్లలు పడతారు, ఒకసారి ఒక అమ్మాయి పడుతుంది. ప్రతిసారి ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుని, దేవుడు ఎక్కడ ఆపితే నా చెయ్యి అక్కడ ఫింగర్ ఆపుతాను, అక్కడ ఏ పేరు ఉంటే ఆ పేరు పాస్టర్ గారికి చెప్తాను, ఆ పేరు ఆయన పెడతాడు. ఇలా బాగా జరిగిపోతుంది. అనుకోకుండా ఒకసారి పీటర్ అనే చోట ఆగింది, బ్రహ్మాండంగా పెట్టేశాడు, మగవాడు పిల్లాడు పెట్టాడు. సో దేవుడు అన్నీ కరెక్ట్గా చూపిస్తున్నాడు. ఒకసారి గట్టిగా ప్రేయర్ చేసుకుని ఒక చోట వేలు పెట్టాడు. వేలు పెట్టిన చోట ఇలా మొత్తం రఫ్ చేసేసాడు. మరి పాస్టర్ గారు చూపించాలి కదా, రౌండ్ చేసేసాడు. పాస్టర్ గారు తీసుకెళ్ళిపోయారు. ఏమయ్యా పేరు అనుకున్నావా? అనుకున్నాను సార్, ప్రభువు చూపించాడు సార్, మీ దగ్గర తీసుకొచ్చాను సార్, ఇదిగో సార్ బైబిల్. అమ్మాయి ఈ పేరు ఏంటాడు? అదేంటి, నేను బైబిల్లో ఉన్న పేరు చెప్పండి. అరే ఈ పేరు పెట్టకూడదా? అరే బైబిల్లో ఉన్నది ప్రతిదీ పవిత్రమే కదా, పరిశుద్ధ గ్రంథం ఇది పెట్టకూడదండి. ఊరు నీకు అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలరా బాబు, ఈ పేరు పెట్టకూడదురా అని. ఎందుకు ఏంటంటే ఆ పేరు, దాని పేరు పిలేట్, పొంతిఫ్ పిలేట్. అంటే పొంతి పిలాతు అంటారు కదా, యేసుక్రీస్తుని సిలువ వేసినోడు. ఊరే మన జీసస్ని సిలువ వేసినోడు దుర్మార్గుడు, వాడి పేరు పెట్టమంటే పైగా అనవసరం. గాడ్ హ్యాస్ షోన్ మీ, యూ మస్ట్. నీకు దండం పెడతారా రే, ఇంకోసారి ప్రార్థన చేసుకోరా, పైపచ్చి అమ్మాయికి రా, అమ్మాయికి పిలాతని పెడితే బాగుండదురా. ఆ రేంజ్లో ఫాలో అయిపోతారు తప్ప కదా. లేకపోతే మనకి పెద్ద తేడా ఉంటుంది. మనం జై భీమ్ అంటారు కదా, మాట్లాడితే మనకి జై భీమ్ అంటారు. అక్కడే ఉంటారు మాట్లాడితే అది హృదయం నుంచి వస్తుందో మనం హల్లెలూయా, జై భీమ్, హల్లెలూయా. ఇవి కేవలం నినాదాలు అయిపోయాయి.